ఈరోజు అది కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద రిటైర్ ఏది ఉద్యోగుల జీతాలు కానీ పిఆర్సీ కానీ డిఏలు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఈరోజు వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో ఉన్నదనే ప్రెస్ మీట్ పెట్టిన. అవన్నీ ఉన్నాక కూడా ఈరోజు ఎందుకు ఇస్తలేరు మీరు? దీని వెనుక ఉన్న కుట్ర ఏంది అని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని వి ప్రకాష్ గారు ఏకీభవించారు, మొన్న ఇన్నారెడ్డి గారు కూడా ఏకీభవించారు. దీనిపైన పెట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు దానిపైన, ఇది ఏనాడో జరిగిందని. సరే, ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు పోయాడు. వి ప్రకాష్ గారు అయితే ఉన్నారు. ఈరోజు దాని వెనుక జరిగినటువంటి కుట్ర ఏంటంటే, ఈరోజు హైదరాబాద్ అంటే రాజ్యాంగంలో ఉన్న ఒక్కొక్క భద్రత ఏంటంటే, ఉద్యోగులకు ఉన్న భద్రత ఏంటంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈరోజు తెలంగాణ అంటే ముఖ్యమంత్రి, అందుకనే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడి పోయినా ఏమంటారంటే, ఒకటి ఆయన ఒక డైలాగ్ కొడతాడు. ఏం కొడతారు ఒకసారి వినిపిద్దాం. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, గుర్తలేదు, పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. అవును, ఇగో ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నేను చూస్తే చెప్పులు ఎత్తుకపోయేటట్టుగా చూస్తుండ్రు. ఈరోజు రాష్ట్రం దివాళా తీసింది, తెలంగాణ ఆర్థిక పరిస్థితి మొత్తం దెబ్బతిన్నది అని చెప్పేసి చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, నేను రేపంచెల్లి ఆదాయం ఎక్కడెక్కడ వస్తుందో, ఎక్కడెక్కడ కావాలని వీళ్ళ ఆదాయం రాకుండా అవి ఏది ప్రజా ఖజానాకు కానీ ప్రభుత్వ ఖజానాకి పోకుండా వీళ్ళ జేబులో ఎట్లా దాడి మళ్లించుకుంటుండో నేను రేపంచెల్లి ఒక్కొక్క దగ్గర నేను అవి చూపెడతా. ఎక్కడెక్కడ ఏవి పార్ట్నర్లు తీసుకుపోయి చూపెడతా. ఈ డబ్బులు ఖజానాకు చేరేటి ఇవి రాకుండా ఏ విధంగా వీళ్ళు దిగమింగుతుండ్రో నేను ఖచ్చితంగా చూపెడతా. నంబర్ 1, ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తుండు? ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ పైన ఉన్నటువంటి ఆదాయం దేని మీద లేదు. ఈరోజు 2000 కిలోమీటర్ల వెడల్పున నువ్వు దీని సరిహద్దును ఈరోజు హైదరాబాద్ జిహెచ్ఎంసీ నువ్వు విస్తరింపజేసి దేనికోసం చేస్తున్నావు? ఫ్యూచర్ సిటీ అట్టర్ ఫ్లాప్, మొన్న గ్లోబల్ మీట్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి 2 ఆఫీసర్లను ఈరోజు సస్పెండ్ చేసినావు. దేనికోసం చేసినావు నువ్వు సస్పెండ్? ఈరోజు సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేసిన ఇద్దరిని, జయేష్ రంజన్ను వెంకటరామరెడ్డిని, 2 ఆఫీసర్లను ఈరోజు వాళ్ళిద్దరిని ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఫ్లాప్ అయిందని ఈరోజు నువ్వే అంటున్నావు. నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, చెప్పులు నన్ను చూస్తే చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు అని చెప్పి చెప్తున్న నీరు ఈరోజు నిన్ను చూసిన తర్వాత దాదాపు 89 క్రిమినల్ కేసులున్న నిన్ను, 420 కేసులున్న నిన్ను ఎవరు నమ్మి పైసలు ఇస్తాడు? ఎవరు ఇయ్యరు. మరి నీ వెనక పనిచేస్తున్న బ్రెయిన్ ఎవరిది? ఈరోజు నీకు తెలంగాణ మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఈరోజు మనం డైలీ పెట్రోల్ పోసుకునే ఒక ఆదాయం చెప్తా, అన్ని ఆదాయాలు చెప్పడానికి మనకు టైం లేదు. మనం కూడా చెప్తా, రోజు పెట్రోల్ పోసుకుంటాం. పెట్రోల్ మీద జిఎస్టీ 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నది. ఆ జిఎస్టీ 30 రూపాయలు వాళ్ళకు పోతే 30 రూపాయలు తెలంగాణకు వస్తుంది. ఈ విధంగా ఎన్ని లీటర్ల పెట్రోలు ఈరోజు డీజిల్ కానీ ఎంత అమ్ముతుండ్రు, దాని మీద ఎంత జిఎస్టీ, ఒక జిఎస్టీ మీద ఆదాయమే లెక్కలేసుకొని చెప్పండి. ఈరోజు ఆ ఆదాయంతో వీళ్ళకు మొదటి పాయింట్ రాజ్యాంగంలో ఉన్నది ఫస్ట్ది ఫుల్ఫిల్ చేయొచ్చు. ఫస్ట్ది ఏమున్నది? ఈరోజు పిఆర్సీ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అనేది చాలా స్పష్టంగా అందులో ఉంటుంది. ఏది? కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద ఉంటుంది. దీని మీద కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ రోజు ఏమని చెప్పినా అంటే, దీని వెనుక కావాలన్న వీళ్ళ జీతాలు ఇస్తలేరు, ఈరోజు తెలంగాణ దివాళా తీసిందనే తట్టుగా ఈరోజు మొత్తం చర్చ పోవాలి. కాబట్టి ఈరోజు హైదరాబాద్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఆ పరిస్థితి బాగలేదు. ఈరోజు 40 మంది ఉద్యోగులు అంటే మరణాల పైన ఈ దొంగ న్యూస్ పేపర్లు కానీ టీవీల డిబేట్లు కానీ ఎందుకు జరుగుతలేవని అంటే, ఈరోజు తెలంగాణలో మొత్తం కేసీఆర్ ఆల్రెడీ దీన్ని కాళేశ్వరం పేరుతోని, మిషన్ భగీరథ పేరుతోని, ఈరోజు వివిధ పథకాల పేర్లతోని ఆయన మొత్తం సర్వనాశనం పట్టించేసిండ్రు. ఈరోజు ఖజానాల పైసలు లేకుండా చేసిందని ఈయన చూపించే ప్రయత్నం. సెకండ్, ఈయన కూడా అప్పులు చేసుకుంటే అప్పులు తీర్చే బదులు అప్పులు పెంచుకుంటూ పోయే ప్రయత్నం. ఈరోజు రిటైర్మెంట్లో పైసలు ఆపడం, పిఆర్సీ ఆపడం, డిఏలు ఆపడం. ఈరోజు అంతేకాకుండా ఈరోజు ఖాళీలను నింపకపోవడం. ఈరోజు 14,000 మంది రిటైర్ అయితే 14,000 పోస్టులు నింపాలి కదా. ఈరోజు ఆ 14,000 పోస్టులు నింపకపోవడం, ఎక్కడి పోయినా ఈ ముసలి కన్నీ పెట్టడం. మళ్ళీ నేను 1,79,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు తీసుకొని వచ్చిన దావోస్కి వెళ్ళి అని ఈయననే ప్రచారం చేసుకుంటారు. గ్లోబల్కి వెళ్ళి 2 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడులు వచ్చేసినాయి అంటారు. మళ్ళా దొంగ ఏడుపు ఏడుస్తారు, మనకు రూపాయలు లేదు ఈరోజు అని తెల్లారులేస్తే ఏడుస్తారు. మరి ప్రతి విషయంలో ప్రతి దానిపైన వస్తున్న ట్యాక్స్ పైసా కానీ, లేకుంటే మన ఏవి ఇంటి పన్ను కానీ, నల్లా పన్నులు కానీ, వివిధ రకాలుగా మీరు వసూలు చేసే పైసలన్నీ ఈరోజు ఎక్కడికి పోతున్నాయి? దేనికి ఖర్చు పెడుతుండ్రు?
ఇవాళ కమిటెడ్ బడ్జెట్ కింద ఎక్స్పెండిచర్ కింద ఇవ్వాల్సిన వీళ్ళ పైసలు ఎందుకు ఇస్తలేరు? పోతుల ప్రాణాలపైన ఎందుకు చర్చుంటలేదు? ఇక నేను ఇవన్నీ అంశాలు మరి దీని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే హైదరాబాద్ టెరిటరీ చేసుకోవాలి, యూనియన్ టెరిటరీ చేయాలి. యూనియన్ టెరిటరీ చేయాలనే చాలా సీరియస్ అంశంగా ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ను పగబట్టిండు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను పగబట్టిండు. 10 సంవత్సరాలు నాకు ఇక్కడ ఉమ్మడి క్యాపిటల్ ఉండే, కానీ ఇక్కడికి వెళ్ళి నన్ను పంపివేసిండ్రు, ఇక్కడికి వెళ్ళి నన్ను ఎలగొట్టిండ్రు. ఓటుకు నోటు కేసు నన్ను రెండో ముద్దాయిగా చూపించి నువ్వు ఇక్కడికి వెళ్ళిపోకుండా నేను జైలుకు పంపుతామని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను ఎలగొడతారు. ఈరోజు కేంద్రంలో ఉన్న సర్కార్ నా మద్దతుతోనే ఉన్నది, ఇక్కడున్న సర్కార్ నా మద్దతుతోనే ఉంది. నా శిష్యుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, నా భూములు ఉన్నాయి, నా బినామీలు ఉన్నారు. ప్లస్ నేను అవమానకరంగా ఇక్కడికి వెళ్ళిపోయినా నాకు లేని హైదరాబాద్ మీకు కూడా ఉండద్దు, నాకు దక్కని హైదరాబాద్ తెలంగాణకు కూడా దక్కద్దు. ఈరోజు ఆదాయం లేని తెలంగాణగా, అసలు క్యాపిటల్ సిటీ లేని తెలంగాణగా మిమ్మల్ని కూడా నేను చేస్తా. ఇలా రామారావు అనే రైతు నారాయణ మంత్రి ముందు గుండెలు పలిగిపోయి చచ్చిపోయాడు. దాని మీద అన్ని టీవీలలో వార్తలు వస్తున్నాయి. రియల్గా ఆయన బాధాకరమే. అమరావతిలా ఆయన నా ఇల్లు కూడా పోతుంది, నేను ఎట్లా బతకాలని నిత్య నిలువున ఆన్నే కూలి, ఆన్నే పడి, ఆన్నే చచ్చిపోయాడు. అన్ని ఛానళ్ళలో రాస్తున్నాయి. 40 మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చచ్చిపోతే ఒక్క పేపర్, ఒక్క టీవీ, ఒక్క ఛానల్, ఒక్క దాని మీద ఎవరైనా రాస్తుంటా? ఒక్కడన్నా ఉన్నాడా మన ఎంబడి? ఒక్కడన్నా నిలబడ్డా? ఒక్కడన్నా ఉన్నాడా? ఒక స్వరం ఉందా? ఒక గలం ఉందా? ఈరోజు అనాథాలే వదిలేసారు. ఇక చంద్రబాబు కుట్ర కోణాన్ని అంతా బయటపెట్టిన తర్వాత కేంద్రం దీనిపైన బీజేపీ అన్ని రాష్ట్రాలలో అధికారంలో ప్రతి రాష్ట్రంలో పీఆర్సీ అమలు చేసింది. 55% ప్రతి రాష్ట్రంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ఇచ్చేసింది. ఈరోజు వాళ్ళు డిఏలు మొత్తం ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు వారు మాట్లాడారు, మేము కంప్లీట్గా మేము ఇచ్చేసినాము, అన్ని రాష్ట్రాలు ఇచ్చినాం, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదు అని అంటలేదు. ఈ పాయింట్ నేను దాదాపు 2 రోజులకి వెళ్ళి మాట్లాడుతున్న బీజేపీ ఎందుకు క్లెయిమ్ చేస్తలేరు మీరు అని. వాళ్ళు మీడియా ముందుకు రారు, క్లెయిమ్ చేయరు. ఇక ఇవన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ముందు పెడతారు. కేసీఆర్ గారు ఫ్రంట్లో ఉన్నటువంటి ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగుల గురించి మాట్లాడు, వాళ్ళ పైసల గురించి మాట్లాడు, ఉద్యోగం చేసే ఉద్యోగుల డిఏల గురించి మాట్లాడు, ఈరోజు వాళ్ళ పీఆర్సీ గురించి నేను ఉన్నట్టు మాట్లాడుతాను. దయచేసి మీరు ఎవరన్నా హట్ కానీ మీరు ఏమన్నా కానీ బీఆర్ఎస్ నాకు అవసరం లేదు నాకు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం పక్కా నేను ముందు తెలంగాణ ప్రజల ముందు తీసుకొని పోతా. ఈరోజు మనము ఇన్ని ఏళ్ళు అనుభవించి ఇన్ని లక్షల కోట్లు సంపాదించుకొని ఈరోజు అధికారం ఎంజాయ్ చేసి ఈరోజు ఎవరి వల్ల ఈరోజు అధికారం వచ్చి వాళ్ళనే పక్కన పెడితేనే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉంది. బాగా చెప్తా వాడు ఎవరైనా సరే తీసుకొచ్చి మార్కెట్ నిలబెట్టుడే. అసలు కేసీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెడతాడు, మాట్లాడతాడు, వీళ్ళ సబ్జెక్ట్ అస్సలు ఎత్తాడు, ఏవేవో మాట్లాడతాడు, ఫ్యూచర్ సిటీ మాట్లాడతాడు, అది మాట్లాడతాడు, ఇది మాట్లాడతాడు. అసలు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ చచ్చిపోయినా నాకు తెలియదు అన్నట్టు యాక్టింగ్ చేసిండు. వాళ్ళ పైసలు ఇస్తలేరా అని చెప్పేసి అసలు పెద్ద యాక్టింగ్ చేసిండు. వాళ్ళ ముచ్చటే ఎత్తలేదు. ఇది యూనియన్ టెరిటరీ దిక్కు పోతుందా అనే ఆలోచన దాని గురించి కూడా మాట్లాడలేదు, ప్రస్తావన తీయలేదు. ఎందుకు తీయలేదు? ఒక దిక్కు వి ప్రకాష్ లాంటి వారు పెద్ద ఎత్తున మాట్లాడతారు. ఈరోజు దీనిపైన ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఒకవేళ సిగ్నల్ కొంచెం వీక్గా ఉన్నట్టుంది, ఒకవేళ వీక్ ఉంటే మీరు నేను మళ్ళీ చేస్తా, కానీ ప్రస్తుతం అయితే నడుస్తుంది, సిగ్నల్ వచ్చిందంటే. అయితే ఒక దిక్కు చర్చ జరుగుతూ ఉంటుంది. కేసీఆర్ గారు మాట్లాడిన నేను ఏమనుకున్నా, ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు అప్పటిదాకా మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు ఒంటికాలి మీద వేస్తాడు, బండబూతులు తిడతాడు. ఒకటి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు, బీజేపీ వాళ్ళు మాట్లాడారు, మేధావులు మాట్లాడారు, కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు. కేసీఆర్ గారి ప్రస్తావన ఏది కూడా మాట్లాడు. రెండు సంవత్సరాల తర్వాత వస్తాడు. నేను కూడా అన్న ఏంది దీని సబ్జెక్ట్ ఎత్తలే అని. కానీ దీని వెనుక ఉన్న కుట్ర కోణం, అదే నా ఇంకో టైటిల్. దీని వెనుక ఉన్న కుట్ర కోణము ఏంటంటే కేసీఆర్ గారు ఎందుకు పిక్చర్లోకి వచ్చిందంటే, కేసీఆర్ గారు మనం అందరం అనుకుంటా ఉన్నాం ఈరోజు గువ్వల బాలరాజు కానీ వాళ్ళు వీళ్ళు కానీ ఈరోజు కేసీఆర్ గారు వచ్చే ఎన్నికల్లో బీజేపీతోని పొత్తుకుపోతుండు కాబట్టి బీజేపీకి ఇష్టం లేని ఏవి కూడా ఆయన మాట్లాడతలేడు. ఈరోజు ఆయన కేసులకు భయపడి రేపటి దినాన చంద్రబాబు నాయుడు వాళ్ళంతా ఒకటి ఉన్నారు, రేపటి దినాన మాకు ఇబ్బంది కలిగిస్తారేమో అని చెప్పి ఈరోజు ఆయన మౌనంగా ఉండి సైలెంట్గా ఉన్న పరిస్థితి. ఇవన్నీ కూడా మాట్లాడు. ఇమీడియట్గా
ఒక 2 గంట 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెడతాడు. ఆ గంట ప్రెస్ మీట్లో సీరియస్ ఇష్యూస్ ఈరోజు సబ్జెక్ట్ ఎత్తాడు. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు దాన్ని అనుకుంటారు. ఈయనెవరు? ఆయన బీజేపీ మనిషే. రేవంత్ రెడ్డి గారు బీజేపీ దోస్తే. ఆయన ఇమీడియట్గా అందుకుంటాడు. ఆయన అందుకొని ఆయన ఏం మాట్లాడతాడు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? బండ బుతులు తిడతాడు. అంటే ఈరోజు సబ్జెక్టు డైవర్ట్ అయిపోవాలి. అనుకోకుండా మన ఇద్దరు ముఖ్యంగా వి ప్రకాష్ గారు కమిటెడ్ ఫర్ తెలంగాణ లీడరు, ఆయన ఉన్నట్టు జరిగిన కుట్ర కోణం మాట్లాడేసిండు. దాన్ని ఓవర్టేక్ చేసేసిండు కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. అన్ని ఛానళ్ళలో ప్రెస్ మీట్ వచ్చింది. ఇక ఈ సబ్జెక్ట్ మూలకి వెళ్ళిపోయింది. ఇక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ కానీ ఏది కూడా చర్చకు లేదు. వి ప్రకాష్ గారు మాట్లాడతారు. ఒక పెద్ద చర్చ రాష్ట్రంలో లేచేది ఉండే, ఒక పెద్ద కదలిక రాష్ట్రంలో వచ్చేది ఉండే, ఒక మరో ఉద్యమం వైపు ప్రకాష్ గారు చెప్పినట్టుగా తెలంగాణ నడిచేది ఉండే. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఈ పిక్చర్ బయటికి వస్తుంది. అది వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టి కొన్ని డైవర్ట్ చేద్దామని చూశారు. అంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్, మీడియాకున్న ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే ఒకటి శివాజీ ఇష్యూ, అంతకుముందు బాలసుబ్రహ్మణ్యం ఇష్యూ, ఇంకా లొట్రం పొట్రం ఇష్యూలు. కానీ ఈరోజు మెయిన్ ఇష్యూలు ఏది రాజమౌళి గారి ఇష్యూ. కాబట్టి ఇవన్నీ కూడా ఇష్యూలు కనబడుతున్నాయి బీజేపీ. కానీ ఈరోజు 40 మంది ప్రాణాలు పోతే ఈ ఇష్యూలకు ఎందుకు కనబడతలేవు? ఇవి ఈ ప్రాణాలకు ఎందుకు విలువిస్తలేరు వీళ్ళు? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది యూనియన్ టెరిటరీ కాబోతుంది అనేది దీనిపైన జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ కేసీఆర్ గారికి కూడా తెలుసు. కేసీఆర్ గారు కూడా 101% తెలుసు. ఇది ఎప్పటిలో జరుగుతుందని తెలుసు. ఈయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈ విషయం బక్క జెర్సన్కి దృష్టికి ఎట్లా పోయింది, బక్క జెర్సన్కి ఎట్లా దాకింది, ఈయన దీన్ని ఎట్లా బ్లాస్ట్ చేసిండు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారు నేను కదా, కాబట్టి నాకు తెలియకుండా ఎట్లా బయటకు వచ్చింది, ఇది వచ్చే రోజుల్లో నా గుర్తింపుకే ఇబ్బందా అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనకు బీజేపీకి వెళ్ళి డైరెక్షన్, కేంద్రంకి వెళ్ళి డైరెక్షన్ వచ్చింది. నువ్వు ఇమీడియట్గా డైవర్ట్ చేయి. యూటీ మీద చర్చ జరగద్దు ఎక్కడ. ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మరణాలకు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ డబ్బుకు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ను అడ్డం పెట్టి ఈరోజు మేము యూటీ చేయబోతున్నాము. అది ఒకవేళ ఈరోజు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాము, ఉద్యోగాలు చాలామంది మరణిస్తూ ఉన్నారు, వాళ్ళకు పిఆర్సీ ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి మాటికి ఈరోజు మేము దివాళీ తీసినాం, నన్ను ₹1,00,00,000 వెళ్ళది. ఆ క్లిప్పింగ్ నా దగ్గర లేదు. నా దగ్గర ₹1,00,00,000 వెళ్ళది, నన్ను దొంగను చూసిండు, నన్ను చెప్పులు కూడా దాచిపెట్టుకుంటున్నా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్న పరిస్థితి. అటువంటిది ఈరోజు హైదరాబాద్లో ఏఓసీ ఉన్నది, హైదరాబాద్లో మిలిటరీ ఉన్నది, హైదరాబాద్లో ఎయిర్ ఫోర్స్ ఉన్నది, హైదరాబాద్లో డిఆర్డిఎల్ ఉన్నాయి, హైదరాబాద్లో ఈరోజు రక్షణ శాఖకు సంబంధించిన అనేకమైన ఇవి ఉన్నాయి. ఈరోజు వాటన్నిటిని కూడా మేము కాపాడుకోవాలంటే దాన్ని యూనియన్ టెరిటరీ చేయాలి. ఈరోజు ఇంతమంది చనిపోయినరు, ఇక్కడ ఉద్యమం ఆర్థికంగా మొత్తం దివాళీ తీసిపోయింది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ను మేము గుంజుకోవాలి, హైదరాబాద్ను వాళ్ళు లాగేసుకోవాలి. మనం అనుకుంటున్నాం హైదరాబాద్ ఇది యూటీ అయితే మాకు జీతాలు బరాబర్ వస్తాయి, మాకు అన్ని టైంకు బరాబర్ వస్తాయి, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి మనం అనుకుంటుండొచ్చు. కానీ ఈరోజు ఢిల్లీలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరుగుతుంది. ఢిల్లీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు కిరీటం లేని తెలంగాణ అయిపోతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొత్త తెలంగాణ తల్లి తయారు చేసిండ్రు. కేసీఆర్ గారు తయారు చేసిన తల్లికి ఏమేమి ఉంటుంది అంటే కిరీటం ఉంటుంది, మంచి పట్టు చీర ఉంటుంది, వడ్డానం ఉంటుంది, కాళ్ళకు కడాలు ఉంటాయి, చేతికి బంగారు గాజులు ఉంటాయి. అర్థమైందా? అంత బంగారం వైడూర్యాలు రత్నాలతో నిండుంటుంది. రేవంత్ రెడ్డి గారు చేసిన బొమ్మ ఎట్లుంటుంది అనంటే అవి మొత్తం దొంగతనం అయిపోతాయి. ఈయన 2 నెలల్లో ఏం చేసిందనంటే బొమ్మ ఎట్లా తయారు చేసినట్టు నేను కిరీటం ఎత్తుకపోతా, నేను వడ్డానం ఎత్తుకపోతా, ఆమె చీర మంచి చీర ఏది కాటన్ చీర కట్టి బట్ట చీర ఎత్తుకపోతా, ఆమె కాళ్ళకున్న కడాలు ఎత్తుకపోతా, అవన్నీ ఎత్తుకపోయి ఈరోజు ఉత్త బొమ్మ పెట్టింది. ఆయన చెప్తుంది కదా దొంగను చూసినాడు చూడ నగర ఎఫ్ఐఆర్ పరిస్థితి ఉంది దేశం ముందల. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఆర్థికంగా దివాలా దొంగలను చూసినాడు చూస్తుండ్రు అన్న ప్రతినిధులే నువ్వేనా, ప్రతినిధి తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వేనా గొట్టంగాని
కాబట్టి ఈ గొట్టం గారిని చూసి ఈరోజు ఎవరు దొంగను చూసినా దొంగ ఏమేమి చేసిండు తెలంగాణ తల్లి బొమ్మ చూస్తే తెలుస్తుంది ఈరోజు తెలంగాణ ఎట్లా చేసిండ్రు. మొత్తం ఎత్తుకపోయిండు, మొత్తం ఎత్తుకపోయి ఈరోజు ఏం లేకుండా చేసిండు. కాబట్టి ఈ కుట్ర కోణాన్ని ఈరోజు ఎవరిని వీళ్ళని పెట్టుకొని వాడుకుంటారు. కాబట్టి ఈరోజు ఉద్యోగులు ఈరోజు ఫస్ట్ నంబర్ 1 మనం పత్రికలు మొత్తం బ్యాన్ చేయాలి, ఈ ఛానల్ మొత్తం బ్యాన్ చేయాలి. ఎవరు వీటిని చదవాల్సిన అవసరం లేదు, మేము బ్యాన్ చేసినామని ఖచ్చితంగా పెట్టాలి. దయచేసి నేను చెప్తున్నాగా యూనియన్లు నన్ను ఒక విధంగా సంఘాలు అన్నీ కూడా నన్ను సోషల్ బైకాట్ చేసినాయి. నేను బాజాప్తా చెప్తున్నా, నన్ను సోషల్ బైకాట్ చేసినాయి. ఈ సంఘ లీడర్లకు అందరికి ఆదేశాలు పోయినాయి, ఈయన ఎక్కడ కూడా పిలవద్దు, ఎక్కడ మాట్లాడియద్దు. అది ఇంటర్నల్గా దీని వెనుక పెద్ద కుట్రలో భాగంగా ఇది. కాబట్టి ఇది ఉద్యోగులను నమ్మియాలి. ఈరోజు నేను పెద్ద మనిషి చెప్తున్న ఒక ఇంటర్వ్యూలు విన్నా, కోదండరామ్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి దగ్గర పోయిందంట. కోదండరామ్ గారు మాట్లాడినట్ట బట్టి గారితో వీళ్ళతో మాట్లాడి రిటైర్మెంట్ పైసలు డిఏలు పిఆర్సీలు అన్నీ ఇచ్చేద్దామని చెప్పిందంట. చెప్పినాక అన్ని బ్యాంకులకు వెళ్ళి పైసలు డ్రా చేసుకొని తెచ్చిందంట. అవన్నీ కూడా ఎవరెవరికి ఎంత తీయాలో అని కట్టలు కట్టిందంట. కట్టలు కట్టి అవి లెక్క పెట్టి మొత్తం కౌంటింగ్ మిషన్లు పెట్టి లెక్క పెట్టి బట్టి గారు ఈయన రబ్బర్ బ్యాండ్లు వేస్తుందంట. పక్కన కోదండరామ్ గారు పక్కనే కూర్చుందంట. ఈ యూనియన్ లీడర్ ఆ టైప్లో స్పీచ్ ఇస్తాడు. తెల్లాలేసి సబ్జెక్ట్ ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు కొట్లాడుతున్నారు తీయరు, ఎందుకంటే కుళ్ళు కుతంత్రం. ఎంత మీరు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే అంటే నా పేరు తీస్తే నేను లీడర్నే గాను, దయచేసి నాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు. ఇది ఎవరు మాట్లాడతలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నా, నేను ఎవరు మాట్లాడతలేదు కాబట్టి నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేసాడు, మధ్యలో చూడు పిలవకపోవడం, ఇవన్నీ ఎందుకంటే అందులో నన్ను మారల్గా దెబ్బతీసి వీళ్ళ సబ్జెక్ట్ వద్దే వద్దు అని నేను పారిపోయేటట్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నాను. సంఘ నాయకులు చెప్తున్నాను, ఆ రిటైర్డ్ సంఘ నాయకులు వీళ్ళందరూ కాదు. ఇదంతా దీని వెనక కుట్ర ఏంటంటే వీళ్ళ కుట్ర అన్నట్టు ఎట్లన్నా చేసి నేను ఇంతకెళ్ళి పారిపోవాలి. నేను చేయలేకపోతాను. నా మీద తప్పుడు కేసు పెట్టలేరు, నా మీద ఏమన్నా ఇరికిచ్చే ప్రయత్నం చేయలేరు, నా మీద ఏమైనా రైడ్లు చేయలేరు, నన్ను ఏసీబీ ట్రాపులు చేయలేరు, నన్ను లీగల్గా ఏం చేయలేరు. నేను అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నా కాబట్టి, నేను ప్రతిదీ డాక్యుమెంటేతో మాట్లాడుతున్నా కాబట్టి. రిటైర్మెంట్ పైసలు 16,842 కోట్ల రూపాయలు ఈరోజు వచ్చినాయి. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చలేవు, నువ్వు డైవర్ట్ చేసిన సాక్ష్యం డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది కాబట్టి గవర్నమెంట్ నా ఎంటికే కూడా బీకలేకపోతుంది. గవర్నమెంట్ చెప్తున్నా కదా, ఈరోజు నేను పోలీసులకు కూడా బాజాప్తా చెప్పిన. పోలీసు వాళ్ళకి ఈరోజు పోలీస్ కానిస్టేబుల్లకు కానీ ఎస్ఐలకు కానీ సిఏలకు కానీ వాళ్ళ గుండె నొప్పి వస్తే ఈరోజు వాళ్ళకు ఒక పెరాసిస్ కానీ వస్తే వాళ్ళ యశోదాకు పోనీకి లేదు, అపోలోకి పోనీకి లేదు, ఈరోజు కిమ్స్కి పోనీకి లేదు అని చెప్పి బాజాప్తా సర్కులర్ తీసింది కూడా నేను బయట పెట్టిన. సజ్జనర్ గారు ప్రోటోకాల్ లేకుండా ఏ ప్రోటోకాల్ ప్రకారం ఆయన పక్కన ఏది సినిమా యాక్టర్ కూర్చోబెట్టి మాట్లాడిండో ఆ రూల్ పొజిషన్ నేను చదివి హోమ్ సెక్రటరీ కంప్లైంట్ ఇచ్చి నేను దాని గురించి మాట్లాడాను. చీఫ్ సెక్రటరీ గారి ఇల్లు విల్లా నంబర్ 41 లంచం కింద తీసుకుపోయి విల్లా ముందు నిలబెట్టి చూపించి నేను మాట్లాడినా. ఏదైనా సాక్ష్యంతో మాట్లాడతా, సాక్ష్యం లేకుండా మాట్లాడా నేను. ఈరోజు రిటైర్డ్ సంఘాల ఈ కుట్రల్లో వాళ్ళు తెలిసి పావులైనాయా తెలియక పావులైనా నాకు తెలియదు. పెద్ద సంఘాలు అయితే ఒకడేమో ల్యాండ్ స్కామ్స్, ఇంకొని ఏమో ఏసీబీ కేసులో పైరవులు, ఈ రెండు బాజాప్తా నడుస్తున్నాయి. వాళ్ళ కింద వెనక నిలబడే వాళ్ళంతా అలా ఆయన కింద మరి ఎన్నో యాత్రి నివాసాలు పోతే దొరుకుతారంట. అందులో మంచి మంచి కాస్ట్లీ బాటలు పెట్టుకొని తాగుతారంట. ఈరోజేమో రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఏమో ఈరోజు వాళ్ళు వైద్యం చేసుకోనికి దగ్గుమందు తాగడానికి దగ్గుమందు కొనుక్కోనికి పైసలు లేవు. కానీ ఈరోజు సంఘాలు మాత్రం కాస్ట్లీ బాటలు అంట 20 వేలు అంటే నాకు ఆ పెద్ద ఐడియా లేదు. 20,000 25,000 ఉంటాయంట వీళ్ళు తాగేటి. పెద్ద పెద్ద కార్లల్లో బౌన్సర్లలో తిరుగుతారంట, డ్యూటీలు ఎగ్గొడతారంట. దీన్ని పక్కన పెట్టి డ్యూటీలు ఎగ్గొడతారు, ఎవరికి చదువు చెప్పారు, పొద్దుమ బయట తిరుగుతారు, పైరవులు చేసుకుంటూ తిరుగుతారు. అర్థమైందా? వీళ్ళు ఈ నాయకులు ఇంతమంది చనిపోతే ఎక్కడ కూడా మాట్లాడారు. ఈరోజు ఎక్కడ ఎవరు చనిపోయినా, ఏ మూలకి ఎవరు చనిపోయినా నా ఫోన్కి పంపుతారు. ఈరోజు తెలంగాణలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగ నాయకులు తప్ప నాకు మీ మద్దతు అవసరం లేదు, నాకు బొత్తి ఏం అవసరం నాకు. ఈరోజు నాకు రిటైర్ అయిన వ్యక్తులతో నాకు సంబంధం. నేను వాళ్ళతోనే నేరుగా టచ్లో ఉంటా, నేను వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నా. ఈరోజు నీకు కితాబ్ ఇచ్చే అవసరం లేదు, నీ ఇన్విటేషన్ ఇచ్చే అవసరం లేదు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కోసం అని ఏ బ్యానర్ నా శత్రువు కట్టినా కానీ ఆ బ్యానర్ కాడికి నేను పోతా, పిలవకుండా పోతా. నేను అక్కడ మాట్లాడతా, నా వాయిస్ ప్రభుత్వానికి వినిపిస్తా. అక్కడ పిలుచుకునే యూట్యూబ్ ఛానళ్ళు కూడా వచ్చేటి ప్రసారం చేసేది కూడా అన్నీ నేను ఫోన్లు చేసి చెప్పిన ఛానళ్ళే అవి. నేను రమ్మంటే వచ్చే ఛానళ్ళే అవి.
ఈరోజు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. ఈ కుట్రలో వాళ్ళు కూడా పనుకున్నారు. మరి ఇన్ని ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఈరోజు కేంద్రం కుట్ర చేస్తుంది అంటున్నావు, నేను చూపెడుతున్నా, మాట్లాడతలేరు కదా. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే బాజాప్త కుట్రలో ఉందన్న కదా. రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి నన్ను కోసిన రూపాయి వెళ్ళది, నన్ను దొంగ చూసినట్టు చూస్తున్నాను ఆయన అంటుండు కదా. కమిటెడ్ బడ్జెట్ పైసలు ఉన్నాయి అంటుండు కదా. ఈరోజు బాజాప్త వీళ్ళ పైసలు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కోవారంటో పిటిషన్ ఎందుకు వేయలేకపోతున్నాం మనం? నంబర్ 1 అదే అదే పక్కా వేయాలి కదా ఇప్పుడు ఆ పిటిషన్. కోవారంటో పిటిషన్ వేయాలి కదా. మరి ఎవరు ఎందుకు వేస్తలేరు? ఈ పార్టీలు కానీ సంఘాలు కానీ ఎవరో ఒకరు వేయాలి కదా. దాని గురించి మాట్లాడు. ఇంకోటి ఏంటంటే, ఒకటి ఏం పిలిపిస్తున్నా అంటే 29వ తారీఖు రోజు సరే అసెంబ్లీలో ఏం మాట్లాడుతారో మాట్లాడి అవి చర్చ ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ చర్చ వస్తే హోప్ అయితే నాకు లేదు. కాబట్టి అసెంబ్లీతో మన పని లేదు, వాళ్ళు మాట్లాడుకొని ఏం చేసుకుంటూ చేసుకొని. కానీ 29వ తారీఖు దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మనం శాంతియుతంగా, ఎందుకంటే దాదాపు అన్ని కేసులలో ఇప్పటిదాకా కోర్టు కేసులు వేసిన వాళ్ళందరికీ కూడా పాజిటివ్ జడ్జిమెంటే వచ్చింది. 12 వారాలలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి అని. ఈరోజు 12 వారాలు కాదు కదా, 2 కంటెంప్ట్ 3 కంటెంప్ట్లు వేసినా ఇవ్వలేదు. కాబట్టి మనము ఒక రీప్రజెంటేషన్ తీసుకొని మనము హైకోర్టు రిజిస్ట్రార్ గారికి అందిద్దాం 29వ తారీఖు ఉదయం 10 గంటలకు. కాబట్టి మనం ఎందుకంటే ఈరోజు ఇక్కడ గవర్నర్కి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. మనం హైకోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్లు వచ్చినాయి, అవి అమలు కాదు. కోర్టులో కేసులు వేయకున్నా పర్వాలేదు. మనందరం దాదాపు 90% ఈరోజు సుప్రీంకోర్టులో మనం మెయిల్ ద్వారా మన ప్లీ పంపినాం. కానీ ఈరోజు నేను దయచేసి మీ నాయకుల పిలుపు కోసము, నాయకుల ఆదేశాల కోసము, మాకు అన్న సభ్యత్వం ఇళ్ళ సభ్యత్వం కదా ఉంది కదా అని ఏటి కూడా మీరు ఎవ్వరు కూడా చూడద్దు. మీ ఫైట్ మీరే మీ సావు మీరు వస్తుంది కదా. ఈరోజు ఈ అక్క సావు అక్క చచ్చిపోయింది కదా. ఇవాళ ఇంకిద్దరు 40 మంది వాళ్ళ సావు వాళ్ళే చచ్చిపోయింది కదా. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలే అనుభవిస్తున్నాయి కదా. ఈరోజు ఏ సంఘాలు కానీ, ఈరోజు లీడర్లు కానీ, పార్టీలు కానీ, ఆపోజిషన్ పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు కూడా అనుభవిస్తలేరు కదా, వాళ్ళు చస్తలేరు కదా. మీ సావు మీరే చస్తారు కాబట్టి మీ ఫైట్ మీరే చేయాలి. మీతోని లాస్ట్ వరకు నేను చెప్తున్నా కదా. ఇంత కాళేశ్వరం కానీ, ధరణి కానీ అనేక ఇష్యూలలో పిటిషనర్. నాతోని ఎవరు చర్చ జరపలేదు, ఎంతమంది రాలేదనుకుంటున్నారు. ఎక్కడైనా పలానా దగ్గర ఎక్కడైనా నాకు ₹2 ఏముండదు నా వ్యవహారం. నేను వేసిన కేసులలో చాలా పెద్ద ఫిగర్సే ఉంటాయి. కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా వంగే అవసరం లేదు. అందరు ఎట్లా పోతున్నారో నేను కూడా ఒకరోజు ఎగిరిపోతా. కాబట్టి ఉన్న రోజులు నిజాయితీగా బతకాలనేది మన ఆలోచన, ఒకరికొకరితో సపోర్ట్గా మనం ఉండాలనే ఆలోచన. కాబట్టి ఎల్లుండి దినాన మనం అందరం కూడా హైకోర్టుకు పోయి మనం ఇది నా ఒక్క ఆలోచన కాదు. ఈరోజు నా ఆలోచనలో ప్రతిదీ కూడా ఈరోజు ఉద్యోగుల సలహా కూడా ఉంటుంది ప్రతి దాంట్లో. ఈ మీడియా బైకాట్ కూడా వాళ్ళు ఇచ్చిన సలహానే. దయచేసి నాకు ఆ సలహా ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తే చేయొచ్చు. నేను లైవ్లోనే ఉన్నా కదా. 9866323813 ఫోన్ నెంబర్, మీరు ఏమైనా ఫోన్ చేయొచ్చు. ఈలోపు నేను అడ్వకేట్ అశోక్ గారితో ఒకసారి మనం మాట్లాడదాము. కోటగిరి అశోక్ గారు. ఈరోజు కొంతమంది అడ్వకేట్లను కన్సల్ట్ అయినా కానీ గవర్నమెంట్ వ్యతిరేకంగా మన కేసు అయినా వెనుకపోయింది. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్ మీరు లైవ్లో ఉన్నారు. ఓకే సార్ ఇప్పుడు 40 నంబర్కు చేరింది సార్. నిన్నటికెళ్ళి ఇవాళకి ఇంకా 3 చనిపోయినరు. 40 ఓకే 40కి రీచ్ అయింది నంబరు. చాలా బాధ అనిపిస్తుంది సార్. అంటే వీళ్ళందరూ కూడా మంచి సేవలు అందించిన వాళ్ళు. సావాల్సిన వయసు కూడా కాదు సార్ వాళ్ళది, చనిపోవాల్సిన వయసు కూడా వాళ్ళది కాదు. దీనిపైన ఎక్కడ కూడా స్పందన లేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. అదే ఒకటి కోవారెంటో పిటిషన్ ఒకటి చేస్తే బాగుంటుందని ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగ ఆయన నాకు ఒక అడ్వైజ్ ఇచ్చిండు ఫోన్లో. కోవారెంటో అవును సార్. అయితే ఇక్కడ కొంతమంది లోకల్ అడ్వకేట్లను వేస్తే మాట్లాడితే కొంచెం భయపడుతుండే. నేను కొంచెం వెయ్యండి బాగుంటుంది, కొంచెం చేయండి అని చెప్పి నేను వీళ్ళతో మాట్లాడిస్తున్నా. మీరు కూడా అడ్వకేట్ గారు కాబట్టి అట్లా వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? అవకాశం లేదు. మోస్ట్ ప్రతి రైట్, ఎవ్రీ సిటిజన్ హ్యావ్ రైట్ టు ఫైల్ రిట్ పిటిషన్ అండర్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రిజిస్ట్రీ ఆర్ కోవారంటో ఎనీథింగ్ 40 రోజులు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇది అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? దీన్ని అరెస్టెడ్ ఓత్ లో ఉన్న కీ పోస్ట్ లో ఉన్న
కోర్టుల అదేదో తేలే వరకు వీళ్ళు పరిపాలన ఆపాలి. కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ అంటే ఆయన అన్నిటి ఖర్చు పెడతారు. 1,79,050 కోట్ల రూపాయలు నేను దావోస్కి వెళ్ళి తెచ్చినా అని చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి మొన్న దినాన పెట్టుబడులకేమో గ్లోబల్ మీట్ల పెట్టుబడుల 2 లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చేసినాయి అంటారు. ఇక్కడ జనాలు చచ్చిపోతా ఉంటారు. ఒక్క పత్రిక కూడా రాస్తే బాధాకరం ఏంటంటే సార్, నిన్నటికంటే ముందు అంటే 24వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు మన ఉద్యోగ సంఘాలు ఏది మన రిటైర్ అయిన ఉద్యోగులు పెన్షనర్స్ అందరు కలిసి దీక్షలో కూర్చున్నారు సార్. వాళ్ళు దీక్షలో కూర్చుంటే అసలు పత్రికలు ఏవి రాయాలి, టీవీలలో రాలే సార్. రానే రాలేదు. రాసినాగానే జోన్లల్లా, జిల్లాలల్లా, జోన్లల్లా చిన్నగా. అంటే ఇక్కడ అంత ఇప్పుడు అంత పక్షపాతంతో బయాస్కి అవసరం రాయొచ్చు కదా. ఉన్నదన్నట్టు రాసి వాళ్ళ గ్రీవెన్సెస్ అన్ని ఉన్నాయని అందరూ తెలిసిందే. ఇప్పుడు ఏజీ ఆఫీస్ ముందు కూడా చేశారు, సెక్రటరీ ముందు చేశారు, రోజువారీ ప్రెస్ లో పెట్టినట్టు తప్పు ఉంటే అరే మీరు చేసేది తప్పు అని ఎవరు అనలేదు కదా. ఒకసారి రేవంత్ గారు వాయిస్ చేయండి. మీరు అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఇగో ఇంత చీప్ గా మాట్లాడారు సార్ సీఎం. అసలు క్రెడిబిలిటీ లేదు. నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడద్ది గంట విధంగా. అస్సలు క్రెడిబిలిటీ లేనటువంటి వీళ్ళు ఏమంటారు జూటా అవ్వాలా, వీళ్ళు లూటి వాళ్ళ తప్పితే వీళ్ళకి అసలు ఎటువంటి క్రెడిబిలిటీ లేదు. హానరబుల్ అనే మాటే అనర్హులు వీళ్ళు. ఇది ఖచ్చితంగా కోర్టు ఇంటర్ఫేర్ కావాలి. కోర్టు ఇన్ఫరెన్స్ లేకపోతే ఇది రిపేర్ అవ్వదు. అదే ఇప్పుడు లెజిస్లేటివ్ ఇప్పుడు ప్రొసీడింగ్స్ లో అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ కోర్టులో భయంకరమైన సార్. ఇవాళ నాకు ఒక ఫోన్ వచ్చింది సార్ రాత్రి. ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారి నాకు మొన్న ఫోన్ చేసిండ్రు. నేను కూడా అబ్జర్వ్ చేయలే. మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టినా కదా సార్, యూటీ గురించి మాట్లాడినా కదా. మాట్లాడిన తర్వాత దానిపైన వి ప్రకాష్ గారు దాని సబ్జెక్ట్ ఎత్తుకున్నారు. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా బక్క జడ్సన్ గారు బుచ్చయ్య గారికి, జర్నలిస్ట్ బుచ్చయ్య గారు అడిగిన ప్రశ్నకు బక్క జడ్సన్ గారు ఏదైనా మాట్లాడినరో అది 100% కరెక్టు. ఈరోజు వీళ్ళ పైసలు ఫస్ట్ కమిటెడ్ బడ్జెట్ కింద పైసలు ఉన్నాయి, అవి ఇయ్యాలి. కానీ అవి ఇయ్యకుంటే ఆపిండ్రు. ఇంకోటి హైదరాబాద్లో 144 సెక్షన్ పెట్టిండ్రు. ఇవన్నీ కూడా జడ్సన్ గారు అన్ని డాక్యుమెంట్తో సహా చూపించిండ్రు. అవి 100% వాస్తవమే అన్నారు. అన్న తర్వాత తెల్లారి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. కేసీఆర్ తెలంగాణ ఫోర్ ఫ్రంట్లో ఉన్నది ఈరోజు ఉద్యోగులు. ఆ రోజు సార్ వాస్తవానికి చెప్తున్నా కదా సార్, అంటే ఒక ఫోకల్ నాన్ ఫోకల్ పోస్ట్ తప్ప వీళ్ళు రిటైర్మెంట్ కాగానే నెల రోజులలో పైసలు ఇచ్చేసేది. ఏది ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నంబర్ 1 ఎవరైనా ఉండని ముఖ్యమంత్రి తర్వాత సంగతి. ఉద్యోగ సంఘము ఒక నోటీస్ ఇస్తే పెట్రోల్ పడిపోయేది ప్రభుత్వానికి. అది ఆర్టీసీ అయినా కానీ వీళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఇమీడియట్గా ఇచ్చేసేవాళ్ళు. నంబర్ 1. రెండోది అయినా కానీ ఈరోజు భావి తరాల కోసం తెలంగాణ అని కోదండరాం లొట్రం పొట్రంగాలు అందరు చెప్తే నమ్మి వీళ్ళు మిలియన్ మార్చ్ ఆ రోజు కిరణ్ కుమార్ అనేటోడు ఓవైసీ బ్రదర్స్ని తీసుకుపోయి జైల్లో పడేసాడు. అసలుంటిది ఆయన వీళ్ళందరినీ సస్పెండ్ అని రాసే అవకాశాలు కూడా ఉండే. అయినా కానీ వాళ్ళు తెగించి మా ప్రాణాలు పోయినా పర్వాలే, ఈ తెలంగాణ కోసం మన ఆత్మగౌరవం కోసం మా నౌకర్లు వదిలేసుకుంటామని చెప్పి అందరు కూడా మిలియన్ భాషలో పాల్గొన్నారు. మన ఏది సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. పెన్ డౌన్ చేసిండ్రు. అన్ని రాష్ట్రం మొత్తం దిగ్బంధం చేసిండ్రు. అందులో ఈరోజు ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, అడ్వకేట్లు తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఉద్యోగులు మాత్రం వాళ్ళ 100% వాళ్ళ ప్రతి నెల జీతం వచ్చేది కాదు సార్. వాళ్ళు పక్క గ్యారంటీ ఉన్నోళ్ళు, వాళ్ళ నౌకర్ కంటే గ్యారంటీ ఉన్న వాళ్ళు ఎక్కి అసొంటి వాళ్ళు ఈరోజు మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన నాటికి 34 మంది చచ్చిపోయారు. ఆయన ప్రెస్ మీట్ అయిన తర్వాత అసొంటి సారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ఒక మాట మాట్లాడలేదు. 34 మంది ఇప్పటికి చచ్చిపోయినని వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఈరోజు హైదరాబాద్ యూటీ చేయడానికి కుట్రగా పన్నుతుందని చెప్పి దాని గురించి మాట్లాడలేదు. నెల రోజుల పాటు హైదరాబాద్ మీద 144 సెక్షన్ ఎందుకు పెట్టిందని చెప్పి దాని మీద ప్రశ్నించలేదు. ఆయన ఎందుకు మాట్లాడలేదంటే మన ప్రెస్ మీట్ను డైవర్ట్ చేయనికని ఆయనతో పెట్టిపించింది సార్. బీజేపీకి ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులు కేసీఆర్ గారితో ఆ ప్రెస్ మీట్ పెట్టిపించిండ్రు. ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి ఇమీడియట్ రేవంత్ రెడ్డి అందుకుంటారు దాన్ని.
అందుకొని బండబుద్ధులు తిడతాడు. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ సార్, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ లాగే ఉంది మరి. అంతే కదా సార్, అసలు అజెండాలో లేని విషయాలు తీసుకొని మాట్లాడుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఉద్యోగులకి ఆ ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కంటే ఈ పెన్షన్ బెరకాయలు ఇవ్వలేకపోవడం అనేది అసలు ఇది ఏ కోణంలో చూడాలి? ఆర్థికంగా మరి దివాలా తీశారా లేకపోతే ఫెయిల్యూర్? అది ఖచ్చితంగా చెక్ చేయాలి ప్రతిపక్షం. కానీ మరి వాళ్ళు చేయకుండా ఓన్లీ ఏయో లేని విషయాలు తీసుకొచ్చుకొని తిట్లు దండకాలు, ఆ తర్వాత దాన్ని మరి సంజాయిషులు చూసుకున్నారా అని అక్కడ మీడియా ముందు ఛాలెంజ్లు, అది అంతా కూడా తప్పుదారి పట్టించే మిస్లీడింగ్ కావాలని ఇంటెన్షనల్ మిస్లీడింగ్ సార్. మనం నేను ఏది మాట్లాడినా డాక్యుమెంట్ చూపించా మాట్లాడక కాగ్ రిపోర్ట్ చూపించినా కదా, నేను హైదరాబాద్ 144 సెక్షన్ సివి ఆన సంతకం ఉన్న చూపించిన కదా, నేను ప్రతి చూపించిన అంత సాక్షాత్తం చూపించింది సార్. నేను చెప్తున్నా ఫ్యూచర్ కోసం నేను చూసుకుంటే రూలింగ్ గవర్నమెంట్ నే వదిలేసుకున్నా, ఎడమకాలతో తన్ని వచ్చిన రూలింగ్ గవర్నమెంట్ దేహపోరా అని. అసలు నాకు ఎవరితో నాకు ఇది లాలోచన లేదు, నాకు ఎవరితో అవసరం లేదు. ఈరోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు దీని గురించి? బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో వాళ్ళు పిఆర్సీ ఇచ్చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేసింది సార్. మేము ఇచ్చేసినాం, నువ్వు ఎందుకు ఇస్తలేవని వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? అదే కదా ఇప్పుడు అదే $1 million క్వశ్చన్. తెలియక మాట్లాడకపోతే ఓకే ఎక్స్క్యూజ్ చేయొచ్చు, తెలిసి మాట్లాడలేదంటే ఇదేదో ఒక కుట్ర దాగి ఉంది అందులో. అంతే కదా సార్, ఇక డైవర్ట్ చేసి వదిలేసింది సార్. ఇక రిటైర్మెంట్ మరణాల గురించి ఎక్కడ చర్చ జరగకుండా దాని చుట్టే తిరిగేటట్టు మీడియా కూడా దాని చుట్టే బతుకమ్మ ఆడినట్టు ఆడుతుంది, దాని చుట్టే తిరుగుతుంది. ఇక్కడ అసలు మీడియా ఏం చెప్తుంది? అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఎవరైనా చదువుతున్నారో లేదు కానీ వాళ్ళదంతా డిఫరెంట్ గా వెళ్తుంది. ఇక్కడ అనలిటికల్ గా రీసెర్చ్ ఓరియంటెడ్ గా డీటెయిల్ మీడియాలో కనీసం 10-15 ఛానల్ పనిచేస్తుంది. కనీసం రోజు 1000 నుంచి 2000 మంది పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. వాళ్ళు చాలు ఇప్పుడు ఇది ప్రభావం చూపెట్టాం. అందుకే మీరు అన్నదే తక్కువ రిట్ అని. అవును సార్, అది ఖచ్చితంగా ఇక్కడ కాదు సుప్రీంకోర్టు లేచి దీన్ని ఏంటంటే హైలైట్ చేయండి, అప్పుడన్నా మరి మీడియా దృష్టికి వెళ్ళద్ది. మీరు సపోర్ట్ చేయాలా సార్ ఈ విషయంలో? నేను తప్పకుండా చేస్తాను. నాకేం భయం సార్. ఇప్పుడు నేనే ఇప్పుడు ఎంప్లాయీస్ తరఫున కొట్లాడుతూనే ఉన్నాం కదా. అవును సార్, మీరైతే పోస్ట్ కార్డు ఉద్యమంకి వెళ్ళి ఉన్నారు. ఇంకొకటి సార్, ఇంకోటి ఏంటంటే ఇంకో కుట్ర ఏదన్నా, ఇప్పుడు నేను ఏదన్నా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మన మీద నమ్మకం పెట్టుకొని చేసుకున్నారు. నేను వాళ్ళు మనకు ఎటువంటి సహాయ సహకారాలు ఇస్తానని అన్నింటినీ కూడా తిరస్కరించిన. నాకు ఏ సహాయ సహకారం అందించద్దు వద్దని నేను చెప్పిన, నంబర్ 1. రెండోది ఏంటంటే సార్, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఇలా కొంతమంది రిటైర్మెంట్ సంఘపోళ్లకు ఆ ఉన్నోళ్ళ సంఘాలకు వెళ్ళి వీళ్ళకి చెప్పించింది ఏంటంటే, ఈరోజు నన్ను డిస్కరేజ్ చేయడానికి జెడ్సన్ అంటే గానవాలద్దు, జెడ్సన్ అంటే తిరగద్దు, తెల్లాలేసే సబ్జెక్ట్ పట్టుకొని తిరుగుతుండ్రు, మీరు ఈయనను పిలవద్దు అని ఏది వీళ్ళకు కింద జిల్లా లెవెల్ ఉన్న నాయకులకు చెప్పిండ్రు వాళ్ళు. చెప్పి మనకు అంటే నేను సార్ వాళ్ళ కోసం కాదు, ఈరోజు ఎవరు 40 మంది చనిపోయినారు, ఎవరు సావాలు చేస్తుండ్రు, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అంటే ఎంత చిల్లరగా దిగజారిందంటే ప్రభుత్వం ఈ ఆపోజిషన్ పార్టీ కూడా వాళ్ళతో చేతులు కలిపింది. ఎటు పోయి ఈ సబ్జెక్ట్ బయటికి రావద్దు, దీన్ని మూసేయాలి, డైవర్ట్ కావాలి, వాళ్ళకు రూపాయి ఇవ్వద్దు, సంఘాలు మొత్తం మనం ప్యాక్ చేసి పెట్టేసినాం అనే కాడికి వచ్చింది సార్. అదే ఇప్పుడు దీని వల్ల నష్టపోయేది అల్టిమేట్ గా ఎవరు? ఇప్పుడు రిటైర్డ్ పీపుల్. అంతే కదా సార్, వాళ్ళు జస్టిఫై చేసుకోగలిగితే మంచిది. మరి ఎవడో నాయకుడు వచ్చి కొట్టి ఉద్దర పాటలు చెప్తే నమ్మితే ఇప్పుడు ఇది అక్కడ ఏంటంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేనప్పుడు ఎన్ని మాటలు చెప్పినప్పుడు అది జరుగుతుంది, ఇది వస్తుంది, పిఆర్సీ వస్తారు, వాళ్ళు చెప్తున్నారు, అది జరగలేదు. ఇక్కడ వచ్చినప్పటికి వీళ్ళ బెనిఫిట్స్ సేమ్ డే రిలీజ్ చేయాల్సిన నెలల తరబడి సంవత్సరాల తరబడి వెళ్ళిపోయి వీళ్ళు పానిక్ అయిపోయి ఆ వర్రీ తోటి ఆ సడన్ డెత్ గా చచ్చిపోతున్నారు. ఇది వైద్యాలు అందుకో లేకపోతే ఇంకోటి ఇది బాగా అవుతుంది సార్. పెద్ద ఆఫీసర్లు సార్, మళ్ళీ మామూలు కాదు, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక ఆమె, ఇప్పుడు నిన్న దినాన చనిపోయిన ఆమె పేరు, ఆమె డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఆఫీసరు, ఆమె పేరు లక్ష్మీ కుమారి, స్టాటిస్టికల్ ఆఫీసరు. ఇంకోటి స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆమె మన ఇక్కడ వికారాబాద్ జిల్లాకు చేసింది సార్. ఇంకొక మ్యాథ్స్ షఫీఊర్ రెహమాన్ అని మ్యాథ్స్ టీచర్ సార్, ఈయన గొల్లపల్లి సుల్తానాబాద్ పెద్దపల్లి. ఇంకోసారి ఇప్పుడే చచ్చిపోయిండు, ఆయన పేరు ఇబ్రాహీం, మన ఇబ్రాహీంపట్నంలో పనిచేస్తారు సారు, కాళిదాస్ సార్ ప్రిన్సిపల్. శ్రీ గణేష్ అని ఏఈ సార్, ఆర్ఎన్బి ఏఈ. ఈయన లేటుగా వచ్చింది, ఈయన చనిపోయిండు. ఇట్లా రోజు సార్ 3-4 సార్. ఇప్పుడు అదేదో శివాజీ సినిమా యాక్టర్ శివాజీ ఏదో మాట్లాడిందంట, ఫుల్ బిజీ మీడియా. అసలు అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంట అది.
రేటింగ్స్ దాని మీద ఫుల్ నడుస్తుంది. ఇక్కడ ఎవరో ఆమె భర్తను చంపిండట. అది ఈరోజు అరే పిట్ట ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందించి 40 మంది చచ్చిపోతే దీని మీద ఒక్క దగ్గర చర్చ లేదు. అదే ఇప్పుడు ఫెయిల్యూర్ పబ్లిక్ లో ఇక గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? నువ్వు కనీసం పబ్లిక్ ఇస్తా అని చెప్పి 5 రూపాయలు కనీసం ఆ ఉద్యోగస్తులకి ఇచ్చే బెనిఫిట్స్ కూడా ఇట్లేదంటే వాళ్ళ అమౌంట్లు ఏమి ఫండ్స్ ఏం చేస్తున్నారు వీళ్ళు 2,000 కోట్లు? అంతే కదా సార్, 2 లక్షల కోట్లు 5,000 కోట్లు కేటాయించలేదు 2 లక్షల కోట్లు సార్. 101% సార్ వీళ్ళ మీద తుపాకీ పెట్టిండ్రు. తుపాకీ పెట్టి ఇప్పుడు అరవెల్లి అప్పచెప్పిండు కదా సార్. అట్లా ఇది ఎవరికో అప్పచెప్పనికి హైదరాబాద్ వాళ్ళు గుంజుకోనికి అని చెప్పి దీని మీద రిటైర్డ్ ఎంప్లాయీస్ పైన తుపాకీ పెట్టి కొడుతున్నారు. ఏం లే కనబడుతుంది ఇది. అందుకనే ఎవరు మాట్లాడతలేదు. ఇలా నా బీఆర్ఎస్ మాట్లాడతలేదు, నా ఎంఐఎం మాట్లాడతలేదు, నా సిపిఐ మాట్లాడతలేదు, నా సిపిఎం మాట్లాడతలేదు, నా సిఐటియు మాట్లాడతలేదు, న్యూ డెమోక్రసీ మాట్లాడతలేరు, మావోయిస్టులు మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతలేరు కదా సార్ వీళ్ళ సబ్జెక్టు. అదే కదా సబ్జెక్ట్. వాళ్ళంతా టీచర్లు సార్. మళ్ళా ఎక్కువ శాతం టీచర్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు, తెలంగాణ దేవునికి మాట్లాడిన వాళ్ళు. నాకు వేరే చాలా మంది నిరుద్యోగులు, చాలా ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ వాళ్ళు మా గురించి మాట్లాడిన సార్ అంటే వీళ్ళు ఈ సబ్జెక్ట్ పక్కన వాళ్ళ స్కెచ్ అయ్యే సబ్జెక్ట్ వదిలేయాలని నేను. పేరోల్స్ ఉన్నాడు ఎవరైనా సరే ఆ పేరు వాళ్ళ హక్కది ఆ సేవింగ్స్. వాళ్ళు ఎందులో తిరిగినా ఆ డబ్బు రావడం అనేది ఇండియాలో కాదు ఎక్కడైనా ఉన్నది. పబ్లిక్ సర్వీస్ ఉన్నది. దాన్ని ఇగ్నోర్ చేసి డైవర్ట్ చేసి అన్లాఫుల్ యాక్ట్స్ చేసి పట్టించుకోకుండా వదిలేసి ఏం చేయలేరు అంటే రేపు మీకైతే కూడా అదే అవుతుంది. రేపు ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ డబ్బులు ఇపోతే వీళ్ళకి మాత్రం పెన్షన్లు అన్నావు కదా. ఈ రాజకీయ నాయకులు కూడా పెన్షన్తో బతుకుతున్నారు కొంతమంది. ఎమ్మెల్యే చేసినోడికి ఇంత, ఎమ్మెల్సీ చేసినోడికి ఇంత అని ఉంది కదా. ఒక ఇలా సైట్ 1000 గజాలు 500 గజాలు 3 సార్లు ఇస్తే 3 సార్లు హౌస్ సైట్, 3 సార్లు పెన్షన్ ఉన్నాయి ఆ స్కీములు. మరి రేపు వచ్చే గవర్నమెంట్ కూడా ఎగ్గొట్టే అవకాశాలు ఉంటాయి కదా. ఇది చూపిస్తుంది అదే సార్. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయ్యి 6 నెలలు అవుతుంది కదా. ఆయన బెనిఫిట్స్ వచ్చినా రాలేదు వేయాలి ఒక ఆర్టీఐ. వాళ్ళ చేతిలో పని కదా, తీసేసుకుంటారు దొంగలు. ఒక స్టేజ్ వాళ్ళకి సెక్రటరీలు ఉండేవాళ్ళు, ఆ స్టేజ్ అదంతా ఒక టైపు. అవుట్ సైడ్ సెక్రటరీ డైరెక్టరేట్లు ఉండేది ఒక టైపు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు ఉండేది ఒక టైపు, ఈ పంచాయతీరాజ్ ఒక టైపు. ఎన్ని రకాలు ఉన్నాయి ఇందులో, చాలా రకాల కేటగిరీలు ఉన్నాయి. కాబట్టి ఇంటి దాంట్లో వెళ్ళాలి. వీళ్ళు ఎంతసేపు డైరీలు కొట్టుకోవటం మాది గ్రూప్ ఆ గ్రూప్ అనే తప్ప కన్సల్టేటెడ్ గా అంతా కలిపి యూనిఫైడ్ గా ఒక అజెండాతో అసలు ఉద్యోగుల విషయంలో ఇంత ఇగ్నోరెన్స్ గా, ఇంత నెగ్లిజెన్స్ గా లెగాడేసియల్ అప్రోచ్ ఎందుకు? బడ్జెట్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు ఆ అమౌంట్స్ తీసుకొని పట్టలేదంటే ఇది అసలు ఏ ఉద్యోగాన్ని అడగాలి, సర్వీస్ ఉన్నోడు కానీ రిటైర్మెంట్ కానీ. దీనికి చెప్పలేదు. ఇది ఏంటంటే వచ్చి వల్నరబుల్ సిచ్యువేషన్. ఒక మెస్ అనొచ్చు, మెస్ క్రియేట్ చేశారు. ఇది ఖచ్చితంగా న్యాయస్థానాలు తేల్చాలి. ఎందుకంటే ఇట్లాంటి అట్లా న్యాయస్థానాలకు కొంచెం యాక్టివ్ ఉన్నాయి రోల్. ఎవరైనా సర్వీస్ లో ఇబ్బంది కలిగితే కోర్టు ట్రిబ్యునల్కి వెళ్తాం. మరి ఇది కూడా అంతే కదా. ఈ బెనిఫిట్స్ కోర్టులో చెప్పాలి. ఓకే సార్. దేర్ పీపుల్ ఆఫ్ ఏరియా వర్క్లెస్ అన్నట్టు. ఏది గవర్నమెంట్ నడిపేవాళ్ళు బోత్ అపోజిషన్ ఆర్ రూలింగ్ పార్టీ. ఓకే సార్, సపోర్ట్ చేయండి సార్. కోవారంటైన్ అయితే వేసేద్దాం. కోవారంటైన్ మంచి ఫిట్ కేసు. ఎందుకంటే ఇక్కడ అది డ్యూటీ మానేసినట్టే కదా ఇక్కడ. అంతే కదా సార్. నువ్వు జీతం తీసుకున్నావు ఫుల్ టైము, అది ఫైల్ ఏంటి ఒక సమాధానం చెప్పు. ఫైల్ లేదు నా దగ్గర, బాండ్స్ యూజ్ చేస్తున్నాను, లేకపోతే అసలు బ్యాంక్ రప్ట్ అయిందో ఏదో ఒకటి చెప్పు. డ్యూటీ వదిలేసి మరి మీరు ఏదే కార్యక్రమాల్లో ఢిల్లీ 70 సార్లు వెళ్తారు. 70 సార్లు ఎందుకు వెళ్ళారు? ఏం పని? పబ్లిక్ గ్రీవెన్సెస్ అటెండ్ గా అవన్నిటికీ స్పెషల్ ఫైల్ అన్ని ఇళ్ళ పైసలే సార్, రిటైర్మెంట్ పైసలే. అదే అన్నిటికీ అందాల సుందరీకరణ పోటీలకు, గ్లోబల్ సమ్మిట్ కు అన్ని ఇప్పుడు కూడా ఇందులో అందనం ఏంటంటే ఒక రూలింగ్ పార్టీ డ్యామేజ్ అయిందని భయం నెలకొండాలి. అపోజిషన్ వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడారు? రూలింగ్ పార్టీ సంక్రాంతి పోయి వాళ్ళు కూడా ఎదురు చూస్తారు కదా. అదే డైవర్ట్ చేసింది కదా సార్. ఇంకా నేను లేపిన దాన్ని కేసీఆర్ పండబెట్టిండు కదా. అదే ఇప్పుడు జనంలో చర్చ వచ్చిన దాన్ని కేసీఆర్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందంటే ఈ రోజు నువ్వు బయటకు మాట్లాడుకొని మూసుకొని కూర్చునేది ఉండే. ఎవరు రమ్మన్నాడు బయటికి? నేను
నువ్వు వచ్చి ఇవాళ యూటీ పైన జరుగుతున్న కుట్రను సబ్జెక్ట్ ఎత్తావు నువ్వు. 144 సెక్షన్ ఎందుకు పెట్టినావు హైదరాబాద్ మీద నువ్వు మాట్లాడావు నువ్వు. ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 34 మంది చచ్చిపోయినా ఎందుకు మాట్లాడలే? వాళ్ళంతా నా నాయకత్వంలో వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళు మిలియన్ మార్క్స్లో పాల్గొన్నారు, పెండౌన్లో పాల్గొన్నారు, సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. ఉద్యోగాలకు వాళ్ళు తెగించి ప్రాణాలు తెగించి కొట్లాడిన వాళ్ళు ఇంతమంది చచ్చిపోతే వాళ్ళ పైసలు నువ్వు ఎట్టియావు రా అని చెప్పి ఎందుకనలేనా కేసీఆర్? డైవర్ గా సార్ మరి స్టేక్ హోల్డర్స్. ఈరోజు గొర్రెల స్కామ్లా ఉద్యోగుల జైలుకు పోతారు, కాళేశ్వరం స్కామ్లో ఉద్యోగుల జైలుకు పోతారు, టెలిఫోన్ ట్యాపింగ్ లో ఉద్యోగుల జైలుకు పోతారు, కార్ రేసింగ్ లో ఉద్యోగుల జైలుకు పోతారు. వీళ్ళు ఎవరు పోరు, అందులో ఎస్ఐలు సిఐలు ఫోన్ ట్యాపింగ్లు అందరు జైలుకు పోయినరు. ఇవాళ ఉద్యోగులు ఇవాళ ఎస్ఐలకు సిఐలకు కానిస్టేబుల్లకు క్లర్కులకు వీళ్ళకి ఎవరికి భద్రత ఉంది? ఆరోగ్య భద్రత లేదు, బొంగు రిటైర్మెంట్ అయినాక బతుకులు లేదు. అంతే కదా సార్? టెలిఫోన్ స్కాప్ లేదు సార్, టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏ నాయకుడిని అరెస్ట్ చేసిండు సార్? ఎవరు జైలుకు పోయిండ్రు సార్? గొర్రెల స్కామ్లు ఎవరు జైలుకు పోయిండ్రు? మంత్రి తలసాని పోయిండా లేకుంటే కేసీఆర్ పోయిండా? ఎవడు పోయిండు? కాళేశ్వరంలో ఎవడు పోయిండు? ఇప్పుడు ఎవరు చేస్తుండే? ఇప్పుడు రిటైర్మెంట్ తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొన్నారు? ఉద్యోగులే. అంతరయ్యలో బలిక బకలి దొంగనా కొడుకులు కలుపు రగిలిపోతుంది సార్ ఇవన్నీ వింటా ఉంటే. ఉద్యోగ సంఘాలు దేడుగాలు తయారైంది, ఉద్యోగ సంఘాలు దేడు దిమాగాలు అంత చెప్తున్నా కదా సార్. ఇప్పుడు యాత్రి నివాసాలు పెద్ద పెద్ద హోటళ్ళలో మంది మీద కూర్చుంటారంట, కాస్ట్ బాడసంట వాళ్ళు. పెద్ద పెద్ద కార్లు, వాళ్ళ కథలు మామూలుగా లేవు వాళ్ళవి సార్. ఇవాళ దాకా నేను కార్ మెయింటైన్ చేయాలి, చైర్మన్ చేసిన క్యాబినెట్ ర్యాంకు, నేను కార్ మెయింటైన్ చేయలేను, డ్రైవర్ని మెయింటైన్ చేయలేను. ఇప్పటికి సార్ ఇప్పుడు వీళ్ళకు రిటైర్మెంట్ ఉద్యోగం ప్రతి పేపర్ నా పైసలు ఖర్చు పెడుతున్నా కదా సార్, మా ఇంట్లో పోయే పైసలు వాళ్ళు పెడుతున్నా. మరి గ్రేట్. ఇప్పుడు స్వాతంత్ర సమరంలో ఇట్లా ఆస్తులు పోగొట్టుకోవాలంతా ఉండబట్టే స్వాతంత్రం వచ్చింది. మరి ఇప్పుడు ఈ యూటీ కాకుండా లేకుంటే ఉద్యోగులు కాపాడుకుంటేనే కదా రాష్ట్రం బాగుండేది. ఉద్యోగులు ఎప్పుడైతే దాని మీద అరే వాళ్ళని సార్ ఇంత భయంకరమైన బక్రా చేస్తుండ్రు అని చెప్పేసి నాకు కేసీఆర్ మాత్రం నా ఉద్యోగ సంఘాలు మాట్లాడే. అవును వ్యక్తిగత విషయాలు ఎత్తుకొని నువ్వు ఎక్కడ తొంగొన్నావు అక్కడ తొంగొన్నావు, నువ్వు ఆడ తిడతావు ఈడ తిడతావు సార్. మనసులో ఊరుకుంటా సార్, నీ ఛానల్ నీ బొంగుల ఛానల్ మనం సపోర్ట్ చేసినా చేయకున్నా, నీ పేపర్లు రాసినా రాయకున్నా మనం బరబ్బర్ ఫైట్ చేస్తా, జనంలో తీసుకుపోతాం. ఎక్కడికి వెళ్ళినా అది వెళ్తూనే ఉంటది. మరి తెలుగు అన్ని రకాలు కొట్టచ్చు. ఇంగ్లీష్ లో కాబట్టి ఇంగ్లీష్ లో వేద్దాం, తెలుగు కాబట్టి తెలుగు వేద్దాం. హిందీ రాకపోవచ్చు కానీ హిందీ కూడా వస్తా సార్ నాకు. మరి హిందీ వాళ్ళకి కూడా తెలియాలి. ఇది కోవారెంట్ వేసినాక పెడదాం సార్, ఢిల్లీలో పెడదాం దుకాణం మీద, ఢిల్లీలో పెడదాం. కోవారెంట్ అయినా వేసి. అవును, సుప్రీంకోర్టు హాలిడేస్ ఇప్పుడు వెకేషన్ ఎంటర్ అయిపోతే ఫస్ట్ వీక్ సెకండ్ నుంచి ఓపెన్ అవుతుంది ఫంక్షన్ సార్. అప్పుడు స్టార్ట్ చేయండి ఇక్కడ అక్కడ కూడా సార్. ఇది రీస్టార్ట్ లెటర్ పంపించి టేక్ సుమోటో కాగ్నిజెన్స్ as the failure of the government not received any timely the benefits, they are panicked and died suddenly అనే గ్రౌండ్స్ పెట్టేసి ఇక్కడ అన్ని ఫెయిల్యూర్ సార్. మీ దగ్గరకు వస్తా సార్, అప్పుడు డిస్కస్ చేద్దాము, కొంచెం హెల్ప్ చేయండి మీరు. థ్యాంక్ యూ సార్, గుడ్ నైట్ సార్. ఇది పరిస్థితి. ఈరోజు ఇంట్లో కూడా ఎవరు కూడా బలైతలేరు, అంతటా బలైంది ఈరోజు ఉద్యమకాలే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ప్రభుత్వ ఉద్యోగులే, ప్రాణాలు తెగించి నౌకలు పోయినా పర్వాలేదు అనుకొని బతుకుదేరును పనంగా పెట్టి పోయింది వాళ్ళే. నెంబర్ 1. రెండవది కాళేశ్వరం స్కామ్, అది ఇది అని అలా జైలుకు పోయింది ఆయనే. కేసీఆర్కి ఇంటికి కూడా వీకలే, ఎవరు పోలే, మొత్తం ఉద్యోగులే. ఫోన్ ట్యాపింగ్లలో మొత్తం ఎస్ఐలు కానిస్టేబుల్ వాళ్ళు సిఐలు వాళ్ళే పోయినరు. సరే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు జైలుకు పోయినరు, వాళ్ళే బలైనరు. గొర్రెల స్కామ్లో మొత్తం ఉద్యోగులే బలైనరు. ఈరోజు తెల్లారులేసే ఏసీబీలో దొరుకుతున్న ఉద్యోగులే. ఇవాళ పైసలు దాకా చచ్చిపోయేది రిటైర్ అయిన ఉద్యోగులే. ఇవాళ పిఆర్సీ జీతాలు ఏ జీతాలు రాకుండా ఈరోజు బయలవుతున్నది ఈరోజు ఉద్యోగులే. కాబట్టి ఈరోజు వీటన్నిటిపైన ఈరోజు హ్యాపీగా ఉన్నది ఎవరు? కేసీఆర్ వచ్చి రేవంత్ రెడ్డిని తిడతారు, రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ని తిడతారు. ఈరోజు వీళ్ళ గురించి టాపిక్ డైవర్ట్ చేయమని ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకుంటారు. ఈరోజు రేవంత్ రెడ్డితో పార్ట్నర్గా కలవకుండా కవిత ఉంటుంది, అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కవిత ఉంటుంది. ఈరోజు వీళ్ళేమో కుటుంబాల మధ్యలో పంచాయతీ ఎలగొట్టినా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు. ఈ డ్రామాలన్నీ నడుస్తూ ఉంటాయి.
పాపం బీఆర్ఎస్ బుడ్డ కార్యకర్తలేమో కాంగ్రెస్తోని యుద్ధం చేయడానికి రోజు ఒకటి వాళ్ళు ట్వీట్లు పెట్టుకుంటా అవి పెట్టుకుంటా వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మన వాయిస్ వినిపించాలన్నా, మన గలాలు పోవాలన్నా బక్క జెర్సీ మన 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 ఛానల్లో నా వాయిస్ మీ వాయిస్ తప్ప మనతోని ఈరోజు ఎవ్వరు లేడు. గుర్తుపెట్టుకోండి, బాజాప్తా చెప్తున్నా. ఏ సంఘం లేడు, ఏ అసోసియేషన్ లేడు, ఎవ్వరు లేడు. సందాలు కడితే గట్టి ఉంది కానీ ఈరోజు ఎవ్వరు కూడా మన అందరూ కూడా అంత ఉన్నోళ్ళు కాదు, అంత ఐక్యూ లెవెల్స్ ఉన్నోళ్ళు కాదు వాళ్ళు. నేను చెప్పేది బాజాప్తా మీరు ఆలోచించండి. 29వ తారీఖు రోజు పొద్దుగాల 9:30కు కేసులు వేసిన వాళ్ళు, కేసులు వేయనోళ్ళు అందరూ కూడా మీకు రావాల్సిన పైసల ఖైదా మనం ఇచ్చింది ఉన్నాయి కదా, దానిపైన మీ పేరు, మీ నంబరు, మీ చలాన్ నంబరు, మీ టోకెన్ నంబర్లు ఏమేమి ఉన్నాయో అవి రాసుకొని, మీ సర్వీస్ నెంబర్ రాసుకొని అందరూ కూడా అక్కడికి రాండి. తీసుకొని అవన్నీ పెట్టి, అవన్నీ అటాచ్ పెట్టి కవరింగ్ లెటర్ ఒక తయారు చేస్తే కింద పిన్ కొట్టి మనం హైకోర్టు రిజిస్ట్రార్ గారికి ఇద్దాం. మీరు అందరు రాండి. అందరం లోపలికి పోలేము కానీ అందరు అక్కడికి రాండి. లోపలికి నేను కూడా రాలేను, ఎందుకంటే నేను కూడా పిటిషన్ అయ్యా. నేను అక్కడ ఉంటా. కొంతమందిని లోపలి పంపిద్దాం, ఒక 3 4 నేను లీడర్లు నాకు అవసరం లేదు. లీడర్లు ఎవరు రాకనే మీ లీడర్లతో నాకు పని లేదు. ఇవాళ ఎవరు చచ్చిపోతుండ్రు, ఎవరికి వాళ్ళు చచ్చిపోతుండ్రు, ఎవరి ప్రాణాలు వాళ్ళు పోతున్నాయి. కాబట్టి ఈరోజు వాళ్ళతోనే మనకు పని, వాళ్ళే మనకి ఇస్తాం. నాకు ఇంట్లో మైలేజ్ అవసరం లే, నాకు ఇంట్లో పేరు అవసరం లే, నాకు మీ పైసలు అవసరం లే, నాకు ఏది అవసరం లే. మీ హక్కు మీకు వచ్చి మీరు బతికి తెలంగాణను బతికిస్తే చాలు, అంతకుమించి ఏం లేదు. కాబట్టి ఆలోచన చేయండి. ఈ వీడియో సాధ్యమైనంత షేర్ చేయండి. బక్క జెర్సీ ఫ్యాక్ట్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంట్లో ఛానల్లో ఎవరు ఏ ఇష్యూ పెట్టినా అది ఇష్టం ఉన్నా లేకున్నా దయచేసి మీరు చూసి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. నేను పబ్లిక్ ఇష్యూ తప్ప వేరే ఇష్యూ తీసుకోను. సొంత డబ్బా ఉండదు, ఎవరిని జోకుడు కూడా ఉండదు. బాజాప్తా జరిగే విషయాలే చెప్తాం. దోపిడీకి గురయ్యే వర్గాల తరఫున మాట్లాడతాం. దోపిడీకి ఎవరి గురైనా, దోపిడీకి గురైన వారి తరఫున తెలంగాణ సమాజం అంతా నిలబడాలి. అది ఎస్ఎస్ఏ వాళ్ళైనా, విద్యార్థులైనా, నిరుద్యోగులైనా, ఉద్యోగులైనా, మన రిటైర్ అయినటువంటి ఉద్యోగులైనా, ఎవరైనా సరే, ఈ వైద్యం అందక చనిపోతున్న వారైనా, ఎవరితోనైనా దోపిడీకి గురయ్యే వర్గం తరఫున ఈరోజు తెలంగాణ సమాజం అంతా వాళ్ళ తరఫున నిలబడాలి. లగిచర్ల బాధితులైనా, హైదరాబాద్ యూనివర్సిటీ భూములైనా, ఏది ఎవరు గుంజుకున్నా దాని మీద మనం మినిమం స్పందన అనేది ఈరోజు స్పందించాలి. దీన్ని కాపాడాల్సుకునే బాధ్యత మనపైనే ఉన్నది. ఈ తెలంగాణ నాది అని నా బీఆర్ఎస్ అనుకున్న బీఆర్ఎస్ ఆధినేతలు అనుకుంటలేరు, ఇది నాది అని నా బీజేపీ వాళ్ళు అనుకుంటే, ఇది నాది అని నా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు, ఇది నాది అని నా ఎంఐఎం అనుకుంటలేరు, ఇది నాది అని సిపిఐఎం వాళ్ళు అనుకుంటారు, ఇది నాది అని సిపిఎం వాళ్ళు అనుకుంటారు, ఇది నాది అని న్యూ డెమోక్రసీ వాళ్ళు అనుకుంటారు, ఇది నాది అని చెప్పి ఈరోజు ఎవరు అనుకునే పరిస్థితి. దానికి ఉదాహరణ 40 విలువైన ప్రాణాలు. 40 మంది ఈరోజు తెలంగాణకు తన ప్రాణాలు దారబోసి సేవలు అందించిన వారు. 40 మంది ఈ రాష్ట్రం పురోగతి వైపు పయనించాలని నిత్యము అన్నిశలు వారు కృషి చేసిన వారు. 40 మంది మరణించిన ఈరోజు తెలంగాణలో చర్చ లేదు, వారి గురించి మాట్లాడే గలాలు లేవు, వారి గురించి కనీసం ఒక మాట ఎత్తే ఇదిగులు లేదు. నిండు ప్రాణాలు రాలిపోతూ ఉన్నాయి. తమాషాలు చేస్తాం, తమాషా చూస్తూ ఉన్నారు ఆపోజిషన్. టాపిక్ డైవర్ట్, ఇంకోసారి చెప్తున్నా, ఖబర్దార్ చెప్తున్నా, ఎవడైనా ప్రెస్ మీట్ పెడితే టాపిక్ డైవర్ట్ చేసినారైనా ఖబర్దార్, నేను మీ ఆఫీసుల కాడికి వచ్చి ముందు కూర్చుంటా. నేను చెప్తున్నా ఇంకోసారి, కేసీఆర్ గారికి కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా. నేను ఇచ్చిన గౌరవాన్ని మీరు తీసేసుకోవద్దు. మీ కార్యాలయానికి వచ్చినా నేను హైదరాబాద్లో తరపున మాట్లాడమని మీకు రీప్రజెంటేషన్ ఇచ్చిన, అంతేకాకుండా నేను వీళ్ళ గురించి కూడా మాట్లాడడానికి మీకు రీప్రజెంటేషన్ ఇచ్చిన. మీరు 100 తిట్టుకోండి, కానీ ఈరోజు నీతోని ప్రయాణం చేసిన వాళ్ళు, నీతో నడిచిన వారు, నువ్వు చేసిన కార్యక్రమాల వల్ల బలైన వారు, గొర్రెల స్కామ్ ఎవరు చేసిన, ఉద్యోగాలు చేసినా మీరు చేపిస్తే చేసారు. కాళేశ్వరం స్కామ్ వీళ్ళు చేసినా మీరు చేపిస్తే చేసారు. టెలిఫోన్ స్కామ్ పోలీసు వాళ్ళు చేసినా నువ్వు చేపిస్తే చేసారు. ఇవాళ జైల్లో ఎవరున్నారు, నువ్వు చేపించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎవరు చచ్చిపోతుండ్రు, ఉద్యోగులు చచ్చిపోతుండ్రు. వాళ్ళని ఎవరు కాపాడాలి? నువ్వు వాళ్ళ తరఫున మాట్లాడరా కేసీఆర్ గారు? మీరు టాపిక్ డైవర్ట్ చేస్తావు. నువ్వు యూనియన్ టెరిటరీ జరగడానికి దీని అంతా కుట్ర చేస్తుందని డాక్యుమెంట్స్ ముందు పెడితే నువ్వు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి సబ్జెక్ట్ మొత్తం డైవర్ట్ చేస్తావు. నువ్వు ఒక్కనే తెలియగలలోని అనుకుంటున్నావా? నువ్వు ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పిన సిండికేట్, నేను నిజంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బుద్ధిమంతైన పార్టీ అయినా, బీజేపీ ప్రజల పక్షం నిలబడ్డ పార్టీ అయినా, ఎవరు నిలబడ్డైనా 2 సంవత్సరాలైనా సస్పెండ్ అయ్యి నేను సక్కనోళ్ళైతేనే ఎందుకు పోను? నేను అసలు అందులోకెళ్ళి ఎందుకు వస్తాను? నేను
నేను ఫోన్ చేస్తే 10 మంది మంత్రులు ఫోన్లు ఎత్తే వాళ్ళు ఉన్నారు. అయినా ఎందుకు వస్తా నేను? ఈ సమాజం, ఈ సొసైటీ, దోపిడీ కూడా వర్గాలు మనకి ఇంపార్టెంట్ కాబట్టి కేసీఆర్ గారు మీరు ఉద్యమ నాయకునిగా ఉండి వీళ్ళని నడిపి సెటిల్ అయిపోయి ఈ వయసులో కూడా 10 సంవత్సరాల పవర్ అనుభవించి ఇప్పుడు కూడా నువ్వు వీళ్ళ తరపున నిలవాలకుంటా టాపిక్ డైవర్ట్ చేసే కుట్రలు నువ్వు కూడా పాత్రదారుణమైన అంటే ఏందన్నట్టు ఇది? ఎందుకు అంత కసి, ఎందుకు అంత పగెందుకు, అంత స్వార్థం ఎందుకు మీకు? సామెతలు చెప్పి కథలు చెప్పి పోయినట్ట? మీ ప్రభుత్వం మీద నేనే ఫైట్ చేసిన, ఈ ప్రభుత్వం నేనే ఫైట్ చేసిన. మీరు ఆపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఆపోజిషన్లో సపోర్ట్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిన. ఇష్యూని మీ దృష్టికి తీసుకొని వచ్చినా మాట్లాడమని. ఆ సబ్జెక్ట్ ఎత్తకుండా కనీసం ఎత్తని కూడా ఎత్తలే. నా పేరు మీరు ఎత్తినా నా పేరు ఎత్తలే, నేను లీడర్లుగా నేను పడిపోను. నా స్టాండర్డ్ నాకు ఉన్నది. నా స్టాండర్డ్కు మీరు రాలేరు. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నా. కిషన్ రెడ్డి గారైనా బండి మీరు ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీరేమన్నా కావచ్చు, మీరు నా స్టాండర్డ్కి మీరు రాలేరు. మీరు మా కమిట్మెంట్ నిజాయితీతో ఉంటుంది. రాలేరు. నా స్టాండర్డ్ వేరు, మీ స్టాండర్డ్ వేరు. మీరు ప్రాణాలతో చెలగాట మారేటోళ్ళు, మీరు నరరూప రాక్షసులు. మీరు నమ్ముకొని ఉద్యమానికి వచ్చి వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు పోగొట్టుకుని, జైళ్ళలో పోగొట్టుకొని, నౌకర్లు పోగొట్టుకొని ఈరోజు చచ్చిపోతుండే. ఈరోజు వైద్యం అందక చచ్చిపోతూ ఉంటే ఈరోజు నిన్ను నమ్ముకున్న వాళ్ళ గురించి నువ్వు మాట్లాడకుండా ఉన్నాడు. నువ్వేం మనిషివా? నువ్వేం ఆపోజిషన్ లేదు? నువ్వేం ఉద్యమకారునివి? ఇలా సక్తు ప్రతి ఉద్యోగి కేసీఆర్ గారు ఎంబడే ఉండే. ప్రతి ఉద్యోగి తెలంగాణ ఉద్యమంతోనే ఉండే. ఆంధ్ర ఉద్యోగులు తప్ప ఏం చేసిండ్రు? బీటీ ఎన్జిఓలు ఎన్ని రోజులకెళ్ళి దీక్ష చేస్తూ వాళ్ళ భూములు ఏమైనాయి? 10 సంవత్సరాల అధికారంలో నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు? టీఎన్జిఓ భూములు ఏమేమైనాయి? అన్ని తవ్వి బయటికి తీస్తా. ఈ మరణాలు మీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే నేను చెప్తున్నా. ఇంకోసారి నీ ప్రెస్ మీట్లా మాట్లాడితే వీళ్ళ సబ్జెక్ట్ కూడా లేకుండా మూసుకొని కూర్చోం, మేము కొట్లాడతాం. 34 మంది ప్రెస్ మీట్ పెట్టిన నాటికి 34 మంది చచ్చిపోతే ఒక్క పేరు కూడా నువ్వు ఎత్తావు. వాళ్ళ సబ్జెక్టే ఎత్తావు, వాళ్ళ పెన్షన్ల సమస్యనే ఎత్తావు, వాళ్ళ డిఏల సబ్జెక్టే ఎత్తావు, వాళ్ళ పిఆర్సీ సబ్జెక్టే ఎత్తావు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్య ఉన్నారైంది వడ్డీతో సహా నువ్వు ఎందుకు ఇవ్వవు? నేను వచ్చి మీ సెక్రటరీ ముందే నిలబడతా అని చెప్పి నువ్వు అనవు. ఇలా కాగిరిపోటీ వచ్చింది అని చెప్పి నీ బీఆర్ఎస్ ఆఫీస్ నేను ఇచ్చిపోతా, నువ్వు మాట్లాడవు. నువ్వు హైడ్రా పేరు మీద అన్ని ఇండ్లు కూడా కొడితే నువ్వు మాట్లాడవు. నువ్వు నా మాత్రానికి ఇస్తావు. బయటకు వచ్చేసి మాట్లాడి సబ్జెక్ట్ డైవర్ట్ చేసి నువ్వు ఆయన తిట్టాలి, ఆయన నిన్ను తిట్టాలి, వీళ్ళ సబ్జెక్ట్ మొత్తం సంకనాకపోవాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకా 6 చచ్చిపోయినారు. ఈ 6 మరణాలకు నువ్వు కూడా కారకుని కేసీఆర్ గారు. ఈ 40 హత్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతనో, రేవంత్ రెడ్డి సర్కార్, బట్టి సర్కార్ వీళ్ళకి ఎంత బాధ్యలో ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం దీని గురించి మాట్లాడిన వాళ్ళు కూడా ఈ మీడియా అందరూ కూడా కలిసి చంపుతున్నటువంటి రిటైర్మెంట్ ఉద్యోగులు వీళ్ళంతా. మరి 40 మంది మీ హత్యలే ఇవి. కాబట్టి మీరు దయచేసి ఇంకోసారి ప్రెస్ మీట్ పెడితే డైవర్ట్ చేసి నేను ఏది మాట్లాడితే నా వెనక మీడియా వచ్చి నా దానిలో ఇప్పుడు లైవ్లో 141 మంది చూడొచ్చు. కానీ ప్రతి గుండెకు చేరేటట్టుగా నేను తీసుకుపోతా. రాసుకో ఇది నువ్వు. ప్రతి గుండెకు ఇది చేరేటట్టుగా నేను తీసుకుపోతా. ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాడో చూపెడతా. ఒక కామన్ మ్యాన్ బస్సులలో తిరిగేటోడు, బైక్ల మీద తిరిగేటోడు, ఆటోలలో తిరిగేటోడు, ట్రైన్లలో తిరిగేటోడు ఏం చేయగలుగుతాడని చూపి మీకు ఫోన్కి గొట్టంగాలు కదా, మీకు గొట్టంగాలు సవాల్ ఇస్తున్నా. హై సెక్యూరిటీ మధ్యలో, హై ప్రోటోకాల్స్ మధ్యలో, పెద్ద పెద్ద బంగ్లాలలో, పెద్ద పెద్ద కార్లలో మీకు తిరుగుతున్న 420 నాయకులందరికీ నేను చెప్తున్నా, ఏ కామన్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు ఫైట్ అగేన్స్ట్ యువర్ కాన్స్పిరసీ. కొట్లాడబోతున్నాం. ఎన్ని కుట్రలనే చేసుకో. ఆ 40 ప్రాణాలకు మేము జవాబుదారులమని మేము అనుకుంటున్నాం. ఈ తెలంగాణ సమాజంలో నడిచి వద్దామనుకున్న వాళ్ళు నడిచి రండి మా ఎంబడి. నా నంబర్ 9866323813. కోవట్లకు నో ఎంట్రీ. మేము అన్నం పెట్టియలేము, నీళ్లు తాగిపియలేము. మీ అన్నం మీరు తిని, మీ నీళ్లు మీరు తాగి వీళ్ళ తరపున ఫైట్ చేసి నిలబడతాము వద్దామనుకుంటే రండి.
ఆకలి కోడ్చుకునేటోళ్ళు రండి, దాహానికి ఓడ్చుకునేటోళ్ళు రండి, దెబ్బలు తిన్నా తట్టుకునే శక్తి ఉన్నోళ్ళు రండి. ఖచ్చితంగా ఈ సమాజాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నది. ఇవాళ ఆపోజిషన్ పార్టీలు ఎక్కడున్నాయి, పాలకవర్గం ఎక్కడుంది, అందరు కలిసి ఏ విధంగా ఈ తెలంగాణ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారో, వచ్చే తరానికి ఏం మిగిల్చకుండా ఏ విధంగా చేస్తున్నారో, ఈరోజు తెలంగాణ ఉన్న కామన్ మ్యాన్ ప్రాణానికి విలువ లేకుండా, వాళ్ళ దగ్గర విలువైన ఏమని ఉంటే గుంజుకోకుండా ఎట్లా ఏ విధంగా ఈరోజు వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంతో ఏ విధంగా ఈ దోపిడీ వ్యవస్థ పనిచేస్తుండ్రో, కామన్ మ్యాన్ ఏ విధంగా దోసుకుంటా ఉండరో అందరూ అర్థం చేసుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఒక నిమిషం కొంతమంది కామెంట్స్ పెట్టిండ్రు. కామెంట్స్ పెట్టిన అందరూ కూడా కృతజ్ఞతలు బ్రదర్. షెల్ వి స్టాండ్ విత్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫర్ దేర్ బెనిఫిట్స్. ఇప్పటి వరకు అమరులైన ప్రతి ఉద్యోగునికి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తున్నాం. మీకు మేము న్యాయం చేయలేకపోతున్నాం, మీ డబ్బులు వచ్చేటట్టుగా చేయలేకపోతున్నాం. మీకు మీ మరణానికి మేము కూడా బాధ్యులమే. మేము ఏ విధంగా మీకు రావాల్సిన హక్కులు ఇప్పించగలగడంలో మేము కొన్ని విషయాల్లో వైఫల్యం చెందుతున్నాము, దానికి మేము బాధ్యులమే. ఎందుకో ఇంకా ఎక్కడనో మా ఉద్యమం ఫైట్లో ఎక్కడనో పొరపచ్చులు ఉండొచ్చు. అందుకనే 2 నెలలు ఈ ఉద్యమం స్టార్ట్ చేసినా ఇంకా మీకు డబ్బులు ఇప్పించలేక ప్రయత్నం పోతున్నాం. ఈ 40 మంది మరణాలకు నేను కూడా కారకుణ్ణి. వాళ్ళందరి ఆత్మకు దేవుడు వాళ్ళ ఆత్మను ఆశీర్వదించాలని, ఆ కుటుంబాలను దేవుడి ఆదరణ కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. రిటైర్మెంట్ అయ్యి డబ్బులు రాక అసూలు బాసిన వాళ్ళందరి కుటుంబాలకు కూడా ఆదరణ కలగాలని కోరుకుంటూ వాళ్ళకు జోహార్లు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ రిటైర్డ్ ఎంప్లాయీస్ లారా, మరణించిన రిటైర్డ్ ఎంప్లాయీస్ లారా మీకు జోహార్లు.